FODMAP డైట్. ఓకే, దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు? ఇవాళ నేను క్వినోవా అండ్ రోస్టెడ్ వెజిటేబుల్ బౌల్ చేస్తున్నాను. సో ఈ వీక్ మొత్తం FODMAP డైట్ గురించి మాట్లాడుకోబోతున్నాము. దానికి సంబంధించి కినోవా రోస్టెడ్ వెజిటేబుల్ బౌల్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కినోవా రోస్టెడ్ వెజిటేబుల్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీన్వా, క్యాప్సికమ్, క్యారెట్, జుకినీ, ఉడికించిన బీన్స్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం. కినోవా రోస్టెడ్ వెజిటేబుల్ బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెజిటేబుల్సే యూస్ చేస్తున్నాం దీంట్లోని. సో మనం రెసిపీ స్టార్ట్ చేసే ముందు FODMAP డైట్ అంటే ఏంటో చెప్పండి. FODMAP అంటే ఏంటంటే ఫర్మెంటెడ్ ఆలిగోసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అండ్ పాలీస్ అన్నమాట. అంటే ఇవన్నీ కార్బోహైడ్రేట్స్కి చెందిన ఫ్యామిలీస్. ఇవన్నీ షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సో ఇవన్నీ ఏమవుతాయంటే మన ఇంటెస్టైన్స్లో డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడతాయి, ఆర్ చాలా తక్కువగా డైజెస్ట్ అవుతాయి, పార్షియల్గా డైజెస్ట్ అవుతాయి అన్నమాట. సో ఇంటెస్టైనల్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, మెయిన్లీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఉంటుంది, IBS. సో ఈ డిసీజ్ ఉన్నవాళ్ళు ఈ ఫుడ్ని అవాయిడ్ చేయాలన్నమాట. సో వాళ్ళు మోస్ట్లీ ఈ FODMAP డైట్ అనేది ఫాలో అవుతారు. ఓకే, సో అంటే ఈ ప్రాబ్లమ్తో వాళ్ళు మాత్రమే FODMAP డైట్ అనేది పాటించాలి. నార్మల్గా అయితే అవసరం లేదా? నార్మల్గా అందరూ అవసరం లేదు. మనం గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటాము. సో అది ఇది సిమిలర్, మోస్ట్లీ సిమిలర్గానే ఉంటుంది. ఇంటెస్టైనల్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఆర్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఈ డైట్ ఫాలో అవుతారు. ఓకే, దీంట్లో ఎటువంటి ఫుడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, లైక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్? సో కొన్ని ఉంటాయి, అంటే లో FODMAP, హై FODMAP ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఈ లో FODMAP ఫుడ్ కింద వచ్చే ఫుడ్స్ మనం తీసుకోవచ్చు. లైక్ నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు, అండ్ గ్రెయిన్స్లో మనం నార్మల్ రైస్ తీసుకోవచ్చు. అలానే వీట్ ఇవి అవాయిడ్ చేయవచ్చు. అవన్నీ మళ్ళీ హై FODMAP ఫుడ్ కిందకి వస్తాయి. మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోయే నార్మల్ రైస్ కానీ క్వినోవా కానీ ఇవి తీసుకోవచ్చు. ఇవి కాకుండా వెజిటేబుల్స్లో అన్ని రకాలు తీసుకోవచ్చు. మనం నార్మల్గా సొరకాయ, బెండకాయ ఇవన్నీ నార్మల్గా తీసుకోవచ్చు. ఇది కాకుండా ఫ్రూట్స్లో కొన్ని రకాల ఫ్రూట్స్ అనేది మనం అవాయిడ్ చేస్తాం. హై షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ అంటే ఇప్పుడు పియర్స్ కానీ, గ్రేప్స్ కానీ ఇవన్నీ హై షుగర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తాం. దాని ప్లేస్లో నార్మల్ బేసిక్ ఫ్రూట్స్ అనేవి మనం తీసుకోవచ్చు. అది కాకుండా అంటే ఇప్పుడు పపాయ తీసుకోవచ్చు, పోమిగ్రానైట్ తీసుకోవచ్చు. ఇవన్నీ లో FODMAP కిందకు వస్తాయి అన్నమాట. సో మన సిమ్టమ్ బట్టి కూడా, సిమ్టమ్ ఏ స్టేజ్లో ఉంది ఆ సిమ్టమ్స్ బట్టి కూడా మనం ఫుడ్ని వేరే చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవి కూడా కైండ్ ఆఫ్ ఎలర్జీ లాగే ఉంది, ఫుడ్ ఎలర్జీ లాగే. ఫుడ్ ఎలర్జీ అంటే అన్డైజెషన్ అవుతాయి. ఫుడ్ అది మనకి డైజెస్ట్ అవ్వదు. ఎలర్జీ మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది, పడదు. ఇది పడుతుంది బట్ డైజెస్ట్ అవ్వదు. ఓకే, సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలి? ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాము. దానికి ప్యాన్ పెట్టుకున్నాము. ఓకే, ఫస్ట్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. దీంట్లో మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుందాము. ఓకే, నెక్స్ట్ సన్నగా తరుక్కున్న క్యారెట్ వేసుకుందాం. ఇవి ఉడికించుకోలేదు కదా? క్యారెట్ ఉడికించుకోలేదు, బీన్స్ ఉడికించుకున్నాం. ఓకే, ఇవి కొంచెం వేగాలి. సో జనరల్గా కినోవా రైస్ అది తింటూ ఉంటాం కదా, సేమ్ రెసిపీ, బట్ దేనికి యూస్ చేసుకుంటామంటే FODMAP డైట్లో భాగంగా మనం ఇది తీసుకుంటాం. టొమాటోగా ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి మనం మాట్లాడుకుందాము. సో FODMAP డైట్ పాటించాలి అంటే కనుక రెగ్యులర్గా ఎన్నాళ్ళు పాటించాలి? మామూలుగా మనకి దీనికి సిమ్టమ్స్ వస్తాయి కదా, ఆ సిమ్టమ్స్ వచ్చినప్పటి నుంచి మనం దీన్ని ఫాలో అవ్వాలి. ఎప్పటి వరకు అంటే మన సిమ్టమ్స్ తగ్గే వరకు. మోస్ట్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 3 to 6 months అనమాట మనకి సిమ్టమ్స్ అనేది కొంచెం తక్కువ అవ్వడానికి. అది కూడా రెగ్యులర్గా స్ట్రిక్ట్గా ఫాలో అయితే, ఇదనే కాదు విత్ ఫుడ్ అనే కాదు, అలాంగ్ విత్ అదర్ మెడికేషన్స్ కూడా ఫాలో అయితే మినిమం 6 months అనేది మనం తీసుకోవాలన్నమాట. దాని తర్వాత మన సిమ్టమ్స్ బట్టి సిమ్టమ్స్ కంట్రోల్లోకి వచ్చాయి అంటే మనం మెల్లమెల్లగా స్టాప్ చేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే ఫుడ్స్ మనకి పడవో ఆ ఫుడ్స్ మనం అవాయిడ్ చేసుకుంటూ ఉంటాం దీంట్లో FODMAPలో, అంతేనా? దీనికి ప్రత్యేకంగా FODMAP చార్ట్ అనేది ఏమన్నా ఉందా? కొన్ని ఫుడ్స్ ఉంటాయి అవాయిడెడ్ ఫుడ్స్ అని, అవి అవాయిడ్ చేసుకుంటే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు వీట్ తీసుకోవద్దు, బార్లే తీసుకోవద్దు. ఇవన్నీ మనకి చాలా టైం పడతాయి అనమాట డైజెస్ట్ అవ్వడానికి. ఆల్రెడీ మన ఇంటెస్టైన్లో ప్రాబ్లం ఉంది, మళ్ళీ మనం ఇంకా హై డైజెషన్ ఫుడ్స్ ఇస్తే అది ఇంకా టైం పడుతుంది. సో ఇవి అవాయిడ్ చేసుకోవాలి. ఇవి కాకుండా రాజ్మా అవాయిడ్ చేయాలి, అది కూడా చాలా డెన్స్గా ఉంటుంది, అది కూడా చాలా టైం పడుతుంది. అవి అవాయిడ్ చేసుకోవాలి. అవి కాకుండా హనీ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్ కానీ ఇవి కూడా మనం కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవి కొంచెం వేగిపోయినాయి. దీంట్లో మనం కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకుని జుకీనీ వేసుకున్నాం. ఓకే, కలుపుకుందాము. దీంట్లోనే మనం క్యాప్సికమ్ కూడా వేసుకున్నాము. ఓకే,
సో ఆల్ వెజిటేబుల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇది మనం లంచ్ తీసుకోవచ్చు కదా. యా, లంచ్కి కానీ డిన్నర్కి కానీ మనం ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు ఇది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా మిరియాల పొడి, ఇంకా కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం టేస్ట్ కోసం. ఓకే. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇన్ కేస్ ఎవరైనా వెయిట్ లాస్ చూసే వాళ్ళు ఉంటే కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి, ఎందుకంటే మనం దీంట్లో రైస్ యూజ్ చేయట్లేదండి, కినోవా యూజ్ చేస్తున్నాం. కంప్లీట్గా ఫ్రై అయిపోయినా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్ కోసం లెమన్ జ్యూస్ వేసుకుందాం. బట్ ఎవరికైతే సిట్రస్ పడదో వాళ్ళు దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు. ఓకే. రోస్టెడ్ వెజిటేబుల్స్ అయితే రెడీ అయిపోయినాయి. దీంతో పాటు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న క్వినోవా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు రెండు కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. క్వినోవా రోస్టెడ్ వెజిటేబుల్ బౌల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే, కినోవా రోస్టెడ్ వెజిటేబుల్ బౌల్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కినోవా రోస్టెడ్ వెజిటేబుల్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీన్వా, క్యాప్సికమ్, క్యారెట్, జుకినీ, ఉడికించిన బీన్స్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం. కినోవా రోస్టెడ్ వెజిటేబుల్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉడికించిన బీన్స్, క్యారెట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న జుకినీ, క్యాప్సికమ్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకుని ముందుగా రెడీ చేసుకున్న కీన్వా వేసుకోవాలి. తర్వాత అదే సర్వింగ్ బౌల్లో రోస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటే కినోవా రోస్టెడ్ వెజిటేబుల్ బౌల్ రెడీ.